హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈరోజు ఫర్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఫర్కు తెలుగు అర్థాలు కొరకు, కోసం. ఈ ఫర్కు తెలుగు అర్థాలు ఏమిటి? కొరకు, కోసం. దేనికోసం, వేటి కోసం అని అంటారు కదా, అలాంటప్పుడు ఈ కోసం అనే ప్రిపోజిషన్ ఉపయోగపడుతుంది. ఇండియా కోసం, ఫర్ ఇండియా. ఉద్యోగం కోసం, దేనికోసం కష్టపడుతున్నావు అని అంటే ఉద్యోగం కోసం అని అంటారు కదా, అలాంటి సందర్భాల్లో, అలాంటి సిచ్యుయేషన్స్లో ఈ కోసం అనే ప్రిపోజిషన్ని వాడతారు. ఉద్యోగం కోసం. ఫర్ జాబ్, నాన్న కోసం. ఫర్ ఫాదర్, బుక్కులు కొరకు. దేనికోసం బయటకు వెళ్తున్నావు అంటే బుక్కుల కోసం బయటకు వెళ్తున్నాను అని అంటాం కదా, సో అలాంటప్పుడు కూడా ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ యూజ్ చేస్తారు. బుక్కులు కొరకు, ఫర్ బుక్స్ అవుతుంది. కొత్త కారు కోసం, ఫర్ న్యూ కార్. కొత్త బట్టలు ఎందుకు కొంటున్నారా అని అడిగితే పండుగ కోసం అని అంటారు కదా, ఈ కోసం అనేది అక్కడ ఉపయోగిస్తారు. పండుగ కోసం, ఫర్ ఫెస్టివల్. అందరి కోసం, ఫర్ ఆల్. నీ కోసం, ఫర్ యూ. ఫర్ అసెట్, ఆస్తి కోసం. చాక్లెట్ కోసం, ఫర్ చాక్లెట్. సంక్రాంతి కోసం, ఫర్ సంక్రాంతి. డబ్బు కోసం, ఫర్ మనీ. ప్రేమ కోసం, ఫర్ లవ్. ఆమె జాగ్రత్త కోసం, ఫర్ హర్ సేఫ్టీ. మన కోసం, ఫర్ అస్. అందరి కోసం, ఫర్ ఆల్. ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ అతి ముఖ్యంగా అంత సమయము, ఇంత సమయము, రోజులు, సంవత్సరాలు చెప్పడానికి ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తారు. అంత సమయము, ఇంత సమయం అంటే క్వాంటిటీ. ఒక సంవత్సరం, 2, 3 నంబర్స్ ఉంటాయి కదా, దాన్ని క్వాంటిటీ అని అంటారు. ఇన్ని సంవత్సరాలు, అన్ని సంవత్సరాలు, లేదా ఇన్ని రోజులు, అన్ని రోజులు. 1 అవర్, 2 అవర్, 3 అవర్స్, గంట అని నంబర్స్లో మనము చెప్తాం కదా, అలాంటప్పుడు ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ని యూస్ చేస్తారు. 1 సంవత్సరం లేదా 1 సంవత్సరం. ఫర్ 1 ఇయర్, నేను నీకోసం 1 ఇయర్గా వెయిట్ చేస్తున్నాను అని అంటాం కదా, ఐ యామ్ వెయిటింగ్ ఫర్ 1 ఇయర్ అని అర్థం. 3 గంటలు, ఫర్ 3 అవర్స్, నేను నీకోసం 3 గంటల నుండి వెయిట్ చేస్తున్నాము అని అంటాం కదా, అలాంటి సందర్భాల్లో కూడా ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తారు. చాలా రోజులకి, ఫర్ ఏ లాంగ్ టైమ్. 8 నెలలు, ఫర్ 8 మంత్స్. దీనినే డ్యూరేషన్ ఆఫ్ టైం అని అంటారు. డ్యూరేషన్ ఆఫ్ టైం అంటే ఏంటి అని అంటే 1, 2, 3 ఇట్లా నంబర్స్ ఉంటాయి కదా, ఈ 8, 3, 1 అని ఇట్లా చెప్తాం. ఒక డ్యూరేషన్ అనేది చెప్తాం, క్వాంటిటీ అనేది చెప్తాం. అట్లాంటప్పుడు ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తారు. అర్థమైందా లర్నర్స్? ఫర్ అంటే తెలుగు అర్థాలు ఏమిటి? కొరకు, కోసం. అతి ముఖ్యంగా ఇది క్వాంటిటీ ఆఫ్ టైంను తెలపడానికి యూస్ చేస్తారు. అంటే ఈ నంబర్స్ 1, 2, 3, 4, 5, 6 ఇన్ని రోజులు, అన్ని రోజులు అని ఒక డ్యూరేషన్ తెలపడానికి ఈ ఫర్ అనే ప్రిపోజిషన్ని కూడా యూస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.